హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిట్టి రంగోలీ వీడియోస్. ఇందులో ముగ్గులే కాకుండా కిచెన్కి సంబంధించినవి కూడా వీడియోస్ పెడుతున్నాను. సండే స్పెషల్గా బగారా రైస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థముల్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఆయిల్, బగారాకు, బగారా తయారీ ప్యాకెట్, తగినన్ని ఉల్లిపాయలు, తగినన్ని మిర్చి, కొత్తిమీర, పుదీనా. ముందుగా తగినన్ని ఉల్లిపాయలు, తగినన్ని మిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకోండి. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దానిపైన గంజు పెట్టి అందులో తగినంత ఆయిల్ లేదా డాల్డా, నెయ్యి దీంతో కూడా తయారు చేసుకోవచ్చు. తగినంత ఆయిల్ తీసుకొని ముందుగా గ్యాస్ కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో బగారాకి సంబంధించిన సామాను అందులో వేసుకోవాలి. తర్వాత బగారా ఆకు వేసుకోవాలి. తరువాత అవి నూనెలో ఇలా గోలుతూ ఉంటాయి. తర్వాత గ్యాస్ కొంచెం లోలో పెట్టుకోవాలి. తరువాత కలుపుకోవాలి. కొంచెం కలిపిన తర్వాత అందులో మిర్చి అండ్ ఉల్లిపాయ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఒక 2 minutes అట్లా కలిపేసి అందులో మళ్ళీ అవి కొంచెం మిర్చి గోలిన తర్వాత 1 minute ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి 1 minute వెయిట్ చేయాలి. మనం 1 minute తర్వాత మనం కట్ చేసుకున్న పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం రైస్ అయితే ఎన్ని గ్లాసులు తీసుకుంటున్నామో సో వాటర్ కూడా సేమ్ తీసుకోవాలి. నేను రైస్ 2 గ్లాసులు తీసుకున్నా కాబట్టి 2 గ్లాసుల వాటర్ ఇందులో పోసుకోవాలి. పోసిన తర్వాత రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి. రైస్ బాగా కడిగి పక్కన పెట్టేసిన తర్వాత ఆ వాటర్ కొంచెం మసులుతుండగా వాటర్ బాగా వేడి అయిన తర్వాత మనం అందులోకి రైస్ మిక్స్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. కలిపి మూత పెట్టాలి. పెట్టిన 2 నిమిషాలకు మళ్ళీ కలిపి మూత పెట్టేయండి. 15 minutes తర్వాత మన బగారా రైస్ తయారైపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. షేర్, కామెంట్ చేయండి.